మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. కలలకు వినవేస్తే నిజముని సూర్చేది, ఆ నిజముని నమ్మితే తరిగే కలకైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. కృష్ణ పెళ్లి జరగాలంటే నువ్విక్కడ ఉండకూడదని ఆలోచించి నీ బర్త్డే అయిపోయిన వెంటనే నిన్ను మలేషియా పంపించాలనే ఆలోచనలో ఉన్నారు మీ డాడీ. నేను వెళ్ళిపోతే కృష్ణకి పెళ్ళేంటి? నేనిక్కడ లేకపోతే కృష్ణ ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అర్చనని. అర్చన్నా? కృష్ణకి ఆలోచన ఉందని డాడీకి తెలుసా? కృష్ణకి అర్చనకి పెళ్లి చేసి తీరుతానంటూ మాటిచ్చింది మీ డాడీ అనంట. కన్న కూతుర్ని నన్ను కాదని ఆ అర్చనకి పెళ్లి చేయాలని చూస్తున్నారా? అదే నేను కావాలనుకున్న కృష్ణతోనా? నువ్వు మనస్ఫూర్తిగా అతన్ని కావాలి అనుకున్నావు, కాని వాడి స్వార్థానికి నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడించాడు. అందుకు మీ డాడీ వాడికి సపోర్ట్ చేశారు. ఈ మాట చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. అయితే నాకు కృష్ణతో పెళ్లి జరగదని మీ అందరికీ తెలుసా? తెలుసు, ఒక్క నీకు తప్ప. కన్న కూతురి ఆనందం కోసం ఊరందరికీ అబద్ధం చెప్పే తండ్రులు చూశాను, కాని ఊళ్ళో ఎవరి ఆనందం కోసమో కన్న కూతురికి అబద్ధం చెప్పిన తండ్రిని నీ తండ్రినే చూశాను. ఊరుకోమ్మా, నీకీ అన్యాయం జరుగుతుంటే తల్లిగా చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే చెప్పకూడదని మీ డాడీ చేత ఒట్టేయించుకున్నా నీకు చెప్పకుండా ఉండలేకపోయాను. ఇక ఆ కృష్ణని మర్చిపోమ్మా. నీ ప్రేమను పొందే అర్హత అతనికి లేదు. ఊరుకోమ్మా, ఊరుకో. సంగీత, ఏమైంది? అమ్మ సౌందర్య, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది సంగీత? సౌందర్య ఎందుకు ఏడుస్తుంది? దాని జీవితంలో ఏడుపు తప్ప దానికి ఇంకేం మిగిల్చారు? ఏం జరిగిందో చెప్పకపోతే ఇప్పుడు ఇది మనకు మిగలదు. ఏం చెప్పావు దానికి? మీరు దానికి చేసిన అన్యాయం. ఎంత పని చేశావు సంగీత. ఇప్పుడు అది ఏం చేసుకుంటుందో ఏమో. అమ్మా సౌందర్య, సౌందర్య, అమ్మా సౌందర్య, 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 అమ్మా సౌందర్య, అమ్మా సౌందర్య, 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 అమ్మా సౌందర్య, అమ్మా తొందరపడకమ్మా. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకు ప్లీజ్ అమ్మా. సౌందర్య, అమ్మా సౌందర్య, నిన్నింతలో ప్రేమించే తల్లికి అన్యాయం చేస్తావా? ప్లీజ్ అమ్మా, తలుపు తీయమ్మా. ఏదో ఒకటి చెయ్యండి. సౌందర్య,
సౌందర్య తలుపు తీయమ్మా. అమ్మా అమ్మ సౌందర్య తలుపు తీయమ్మా. నో, ఎవరు అన్యాయం చేసినా డాడీ ఇదిగో వీళ్ళు నాకు అన్యాయం చేశారు అని మీ గుండెల మీద వాళ్ళు ఏడ్చేదాన్ని, నా బాధని తీర్చుకునేదాన్ని. కానీ డాడీయే నాకు అన్యాయం చేస్తే, డాడీయే నన్ను చీట్ చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి డాడీ? నో. ఆగమ్మా, నా మాట వినమ్మా, నీ చెప్పేది వినమ్మా ప్లీజ్. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా సౌందర్య తొందరపడద్దు. సౌందర్య నో, ఇక మీ సంజాయిషి వినను, మీరు చెప్పే కారణాలు వినను. సౌందర్య, మీరేం చెప్పినా మిమ్మల్ని క్షమించను. మీరు చీట్ చేసే అవకాశాన్ని మళ్ళీ మీకు ఇవ్వండి డాడీ, మళ్ళీ ఎప్పటికీ ఇవ్వను. సౌందర్య సౌందర్య, అమ్మా సౌందర్య. డాడీ ఏంటి డాడీ? నేను గుర్తొచ్చానా? నువ్వు వెళ్ళిపోతే నువ్వు లేని ఈ ఇంట్లో నేను మీ అమ్మ ఎలా ఉంటామా అని ఆలోచించానురా. కొంచెం బాధ అనిపించింది. ఎందుకో నిన్ను వెంటనే చూడాలనిపించిందిరా. డాడీ, మీరేం వర్రీ కావద్దు, కృష్ణకి చెప్పేస్తానులే. పెళ్లి తర్వాత ఇల్లరికం అల్లుడిగా మనింట్లోనే ఉండిపోమ్మంటాను. సరేనా? సారీరా, నిద్రపోతున్న నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేశాను. సారీరా. నిద్రపోరా తల్లి, నిద్రపో అమ్మా. ఉమ్. ఎందుకండి మీలో మీరే బాధపడతారో? మిమ్మల్ని మీరు ఎంత సమర్థించుకున్నా మీ అంతరాత్మ ఊరుకోదు. మీ కూతురికి మీరు అన్యాయం చేస్తున్నారని అది గుర్తు చేస్తూనే ఉంటుంది, మీ మనసుని బాధ పెడుతూనే ఉంటుంది. అందుకే నా మాట వినండి. ఏం చేయమంటావు? సౌందర్యకి నిజం చెప్పేయండి. ఏమిటి? అదేనండి, కృష్ణకి సౌందర్య మీద ప్రేమ లేదని, అతగాడు ఆ అర్చన్ని ప్రేమిస్తున్నాడని నిజం చెప్పేయండి. చెప్పేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? సౌందర్య ఆ అర్చన సంగతి చూసుకుంటుంది, మీకీ తల్లప్పి వదులుతుంది. సౌందర్య మనస్తత్వానికి ఏం చేసినా చేస్తుంది. కృష్ణ తనకి దక్కలేదన్న కోపంతో ఎదుటివాళ్ల ప్రాణాన్నైనా తీస్తుంది, లేకపోతే తన ప్రాణాలైనా తీసుకుంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి సలహాలివ్వకు. నా మాట మీరు ఎప్పుడు విన్నారు గనక?
ఏయ్, దువ్వింది చాలు గాని ఏమిటి? ఇటు తిరగండి. హా, అమ్మాయి రాదా? ఏమిటి మీ ఆయన్ని డ్యూటీకి రెడీ చేస్తున్నావా? ఈడొకటి అనుకున్నప్పుడు ఒకలాగా. వెళ్ళు వెళ్ళు. రా పిన్ని. పినిగారు, మీ అమ్మాయి నాకు తలంటి తల దూవి పౌడర్ రాసి బట్టలు వేసి ఎల్కేజీ కుర్రాన్ని స్కూల్కి పంపించినట్టు నన్ను డ్యూటీకి పంపించట్లేదు. దానికే ఉంది నాయనా. ఇంతకన్నా పెద్ద ఉద్యోగం, కుర్చీలో కూర్చునే ఉద్యోగం చేశావనుకో, అలాగే చిన్న పిల్లాన్ని రెడీ చేసినట్టు శ్రద్ధగా రెడీ చేస్తుంది మా అమ్మాయి. అలా అని మీ అమ్మాయి చెప్పిందా పినిగారు? అయ్యో, అమ్మాయి ఎందుకు చెప్తుంది? తల్లి లాంటి దాన్ని కాబట్టి తన బదులు నేనే అడుగుతున్నాను. అడగండి. మీ యజమాని గారు నీ మాట ఎలాగూ వింటారు కాబట్టి, నువ్వు చదువుకోకపోయినా నీకు అంతటి జ్ఞానం ఉంది కాబట్టి, బట్టలు నలక్కుండా కుర్చీలో కూర్చునే ఉద్యోగం ఏదైనా ఇస్తారేమో కనుక్కోకూడదు? ఉంది. బట్టలు నడకుండా కుర్చీలో కూర్చునే ఉద్యోగం ఉంటుంది. అది నేను అడిగితే ఖచ్చితంగా ఆయన నాకు ఇస్తారు. అదేమిటో తెలుసా? ఆ, మా స్టోరు, మా గొడవన్కి వాచ్మెన్ ఉద్యోగం. ఆ? బట్టలు నడకుండా కుర్చీలో కూర్చోవడమే పని. ఆ ఉద్యోగానికి వెళ్ళమంటారా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదయ్యా. దీనికన్నా గొప్ప ఉద్యోగంలోకి వెళ్ళమని. ఏమిటి రాదా, మీ పిన్నిగారు అలా అంటున్నారు? నేను చేస్తున్న ఉద్యోగం నీకు నచ్చలేదా? నా భర్త ఏ ఉద్యోగంలో ఉన్నా గౌరవంగా ఉన్నారు. అదే నాకు కావాలి. ఏమా అర్చన, మీ నాన్న ఒక డ్రైవర్ అని నీకేమైనా నామోషిగా ఉందా? నామోషియా? చాలా గర్వంగా ఉంది నాన్న. దేశ పౌరుల ప్రాణాలు సైనికుడి చేతిలో ఉన్నట్టు, రోగుల ప్రాణాలు డాక్టర్ చేతిలో ఉన్నట్టు, ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ చేతిలోనే కదా నాన్న ఉంటాయి. విన్నారా పిన్నిగారు? మా ఇంట్లో అందరికీ నేను డ్రైవర్ ఉద్యోగం చేయడం ఇష్టమే. వీళ్ళకిష్టం ఉండొచ్చు, కానీ నీ కూతురు ఓ గొప్పింటికి కోడలు కాబోతోంది. నువ్వు ఓ గొప్ప వ్యాపారస్తుడికి వియ్యంకుడివి కాబోతున్నావు. అలాంటప్పుడు మా మామగారిలా ఉంటే బావుంటుంది అని మీ అల్లుడికి అనిపించచ్చు కదా. నా వియ్యంకుడు కారు డ్రైవర్గా ఉండటమేమిటని నీ కూతురు మామగారు అనుకోవచ్చు కదా. పిన్నిగారు, మీకు ఈ ఆలోచన వచ్చింది కాబట్టి ఇవాళ మీకు నేను సమాధానం చెప్పే తీరా. హ్మ్. చెప్పకపోయాననుకోండి, ఇది కొంచెం కొంచెంగా పెరిగి 4 తలలకు పాకే అవకాశం ఉంది. కాబట్టి నేను సమాధానం చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు వచ్చే జీతానికి సంతృప్తి పడేవాడికి చిన్న ఉద్యోగమైనా సరే పెద్ద ఉద్యోగమైనా సరే ఒకటే. కాకపోతే చేసే ఉద్యోగం మీద గౌరవం పెంచుకుని మనసారా అతను చేశాడనుకోండి, అతను చేస్తున్న ఉద్యోగం మీద అతనికి గౌరవం పెరుగుతుంది. ఎప్పుడైతే అతనికి చేసే ఉద్యోగం మీద గౌరవం పెరిగిందో చూసే వాళ్ళకి అతని మీద గౌరవం పెరుగుతుంది. ఎప్పుడైతే అతనికి గౌరవం పెరిగిందో అతను చేస్తున్న ఉద్యోగం మీద మరింత గౌరవం పెరుగుతుంది. ఎప్పుడైతే గౌరవం పెరిగిందో అది చిన్న ఉద్యోగమైనా సరే పెద్ద ఉద్యోగమైనా సరే ఒకటే అని నేనంటాను. ఇప్పుడు మీరేమంటారో చెప్పండి. ఏదో నాకు తెలియక తెలివి తక్కువగా వాగినందుకు బడిపంతుల్లా బాగానే పాఠం చెప్పావు. క్రిందటి జన్మలో నువ్వు బడిపంతులువేమో. అందుకేనేమో నేనే చాలా చదువుకున్నవాణ్ణి, అంతా నాకే తెలుసు అని ప్రవర్తించుంటాను. అందుకే ఈ జన్మలో నాకు చదువునివ్వకుండా లోకాన్ని చదవరా అన్నట్టు రోడ్డు మీద తిరిగే కారు డ్రైవర్గా ఫిక్స్ చేశాడా భగవంతుడు. భలేవాడివే. నీతో మాట్లాడి నెగ్గుకు రావటం కష్టమే సుమా. అమ్మా రాధా, మాటల్లో పడి ఎందుకొచ్చానో మర్చిపోయాను. నేను మార్కెట్కు వెళ్తున్నాను. ఆహా. నీకేమైనా కూరలు తీసుకురావాలా? అవి పిన్ని గారు, మీరిలా బరువులు మోసుకొచ్చి తనని సోమన్ని చేస్తున్నారు. ఇందులో సోమర్ని చేసేంత విషయమే ఉంది నాయనా. నేను తెచ్చుకున్న కూరల్లో ఇంకో కేజీ బరువు పెరుగుతుందంతే. మీకు నచ్చిన కూరగాయలు తీసుకురండి పిన్ని. హ్మ్. పిన్ని గారు, నేను అటే వెళ్ళాలి. రండి, మీకు మార్కెట్ వరకు తోడొచ్చినట్టు ఉంటుంది. సరే నాయనా, ఇంటికి వెళ్ళి సంచి తీసుకొస్తాను. అలాగే వెళ్ళండి. రాధా, మరి నీ బయలుదేరినా? నాన్న, ఆ? మీతో ఒక మాట చెప్పాలి నాన్న. ఏంటమ్మా? అదే నాన్న, రేపు నా పుట్టినరోజు కదా. హో, బట్టలు కొనుక్కోవడానికి నీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను కదూ. ఇదిగో. కానీ నేను ఈ డబ్బుల గురించి కాదు నాన్న చెప్పాలనుకుంది. మరేంటి? త్వరగా చెప్పు. అదే నాన్న, రేపు మన ఇంట్లో చిన్న పార్టీలాగా.
వద్దులే. కనీసం ఒక గెస్ట్ని పిలిచి భోజనం పెడదామా అని. ఎవరా గెస్టు? అదే నాన్న, కృష్ణని నా పుట్టినరోజున ఇన్వైట్ చేద్దామని. కృష్ణని నా పుట్టినరోజున ఇన్వైట్ చేద్దామని. పెళ్ళయ్యే వరకు ఈ తిరుగుళ్ళు షికార్లు వద్దని నిన్ననే నీతో చెప్పాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. మిమ్మల్ని ఎవరైనా చూస్తే పెళ్లికి ముందే తిరుగుతున్నారు అని వాగుతారు. ఒకవేళ తిరుగుతున్నారు కాబట్టి పెళ్ళెప్పుడనే అడుగడుగునా మమ్మల్ని అడిగి వేధిస్తారు. ఇది ఆస్తి అంతస్తుల డబ్బున్న కుటుంబంతో పెళ్లి వ్యవహారం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయ్యేంత వరకు నమ్మకం లేదు. అందుకే పెళ్లి జరిగే వరకు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్తున్నాను. జరిగితే ఆనందపడ్డాం, లేకపోతే దిగులు పడిపోవడం కాకుండా ఇప్పటి నుంచే మానసికంగా ధైర్యాన్ని పెంచుకో. రేపు గుడికెళ్ళి నీ పేరును అర్చన చేయించు. దాంట్లో ఉండే ఆనందం ఈ పార్టీలు ఫ్రెండ్స్ వల్ల వస్తుందా? ఏదో చాదస్తుందో చెప్పానని కొట్టిపారేయకుండా ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. నాయనా కోటి. ఏంటి పిన్ని గారు? అదేంటి కోటి, నువ్వు మార్కెట్ వైపు వెళ్తున్నానన్నావు, నాకు సాయం చేస్తానన్నావు. తీరా సంచి పట్టుకొచ్చేసరికి నా కోసం చూడకుండానే వెళ్ళిపోతున్నావు. చెప్పాను కదా, ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను. రండి వెళ్దాం. పోన్లే నాయనా, నాకిప్పుడెంత సంతోషంగా ఉందో తెలుసా? సంతోషమా? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? అదే కోటి, ఆ రోజు నీ స్నేహితుడికి నీ ఇద్దరి బిడ్డల్లో ఒక బిడ్డనిస్తున్నప్పుడు నేను బాధపడ్డ మాట నిజం. కాని ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. మీ ఇద్దరు కూతుళ్ళు మంచి అదృష్టవంతులు, మంచి డబ్బుగల జాతకులు. ఒకరు పెరిగిన ఇంట ఐశ్వర్యంతోనే పెరుగుతున్నారు, ఇంకొకరు రేపు అత్తవారింట ఐశ్వర్యంతోనే తులతూగబోతున్నారు. వాళ్ళ అదృష్టానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డు మీద బతకాల్సిన నన్ను ఇంతలా ఆదరించి ఇంత వాణ్ణి చేసిన నా స్నేహితుడికి కృతజ్ఞతగా ఆ రోజు నా బిడ్డను వాడికిచ్చాను. అది దైవ నిర్ణయం. కానీ అర్చన విషయంలో ఇది నా స్వయం నిర్ణయం. అర్చన కృష్ణ ప్రేమించుకున్నారు. కానీ ఆ ఇంటి ఆస్తి అంతస్తు, పరువు ప్రతిష్ట, ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ వీళ్ళ ప్రేమని ఒప్పుకోవాలి. అప్పుడే వీళ్ళ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాతే అర్చన ఆ గొప్పింటికి కోడలవుతుంది. అంతవరకు అర్చన అదృష్టాన్ని చూసి సంతోషపడే అర్హత మనకు లేదు. ఏమో నాయనా, అర్చన పెళ్లి జరుగుతుందో లేదో అన్న ఉద్దేశంతో నువ్వున్నావు, జరిగే తీరుతుందన్న నమ్మకంతో నేనున్నాను. నువ్వేమన్నా నీ కూతుర్లిద్దరూ అదృష్టవంతులని నేనంటాను. పినిగారు, మీరు పెద్దవారు, మీకు చెప్పేంత వాణ్ణి కాను నేను. పెద్దలు చెప్పారు, ఏ దానం చేసినా దాని గురించి పదే పదే మాట్లాడితే దాని ఫలితం ఉండదని. నేను చేసింది దానం కూడా కాదు, నా స్నేహితుడు నాకు చేసిన దానికి నేను తీర్చుకున్న కృతజ్ఞత. దయచేసి ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడద్దు. మై కమింగ్ డాడ్? కమేన్. ఏంట్రా కొత్తగా? డాడీ రూమ్ నీ రూమ్ కాదా? దానికి పర్మిషన్ అడిగి రావాలా? అలా అని కాదు. ఏంటో మీరు చెప్పారు కదా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆవేశం తగ్గించుకోవాలి, ఓ పద్ధతిగా ఆలోచించాలి అని. నాకు కూడా అలాగే అనిపించింది డాడీ. అదేంటో కృష్ణతో నా మ్యారేజ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి నాకు తెలియకుండా నాలో ఏదో మార్పు. సిస్టమాటిక్ గా ఉండాలనుకొని మే కమిన్ అంటూ నా పర్మిషన్ అడిగావు. డాడీ, మీరు టక్కున సమాధానం చెప్పాలి. రేపు మన ఇంట్లో ఏమన్నా స్పెషల్ డేనా? రేపు మన ఇంట్లో స్పెషల్ ఏంటబ్బా? మర్చిపోయానమ్మా, ప్లీజ్ చెప్పవా? అదేంటి డాడీ అలా మర్చిపోయారు? రేపు నా బర్త్డే. ఓ, మర్చిపోయానమ్మా, సారీరా, వెరీ వెరీ సారీ. ఎనీహౌ, అడ్వాన్స్గా నా బర్త్డే విషెస్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. పోనీలేమ్మా, ఇప్పుడు నీ బర్త్డే మర్చిపోయారు, అంతవరకు పర్వాలేదు. రేపు నిన్ను కూడా మర్చిపోతారేమోనని భయంగా ఉంది. నా బర్త్డే అంటే ఆయనకున్న బిజీ వర్క్ లో మర్చిపోయి ఉంటారు.
అంతేకాని నన్నెందుకు మర్చిపోతారు? డాడీకంతా నేనే కదా. ఏమంటారు డాడీ? ఆ, మీ డాడీకి నువ్వంటే చాలా ప్రేమ. అది నాకు తెలీదా? నీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి నీకు జరగాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా ఉంటారేమోనని నా బెంగ. నువ్వేమీ ఆ బెంగ పెట్టుకోవద్దు మమ్మీ. డాడీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. విన్నారుగా, నమ్మకాన్ని పోగొట్టుకోకండి.